హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మా పాప హాఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. మేమైతే హాఫ్ బర్త్డే డెకరేషన్ చాలా సింపుల్ గా చేస్తున్నాము. డెకరేషన్ స్టాండ్ కి అటు ఇటు కూడా బ్లాక్ కర్టన్స్ పెట్టి మధ్యలో వైట్ కర్టన్ అయితే పెట్టి డెకరేషన్ చేస్తున్నాము. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా, మేము ఎవ్రీ మంత్ 2 థీమ్స్ అయితే చేస్తున్నామని. అండ్ ఆ 2 థీమ్స్ తో పాటుగా ఏదన్నా మంత్ లో స్పెషల్ వస్తే 3 థీమ్స్ చేస్తామని చెప్పాను కదా. సో ఈ 6th మంత్ లో హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ స్పెషల్ వ్లాగ్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి 6th మంత్ లో 3 థీమ్స్ అయితే చేసాము. ఫస్ట్ అయితే హాఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మిగిలిన 2 థీమ్స్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇంకా డెకరేషన్ స్టాండ్ కి కర్టన్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇట్స్ మై హాఫ్ బర్త్డే అనే బ్యానర్ ని అరేంజ్ చేస్తున్నాము. నేనైతే ఈ బ్యానర్ ని ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ అయితే పడింది. నేను తీసుకున్నప్పుడు 130 రూపీస్, బట్ ఇప్పుడైతే 100 రూపీస్ కి ఈ బ్యానర్ అయితే వస్తుంది. మీకు ఒకవేళ ఈ బ్యానర్ కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి, అప్పుడు నేను మీకు లింక్ ని షేర్ చేస్తాను. ఇట్స్ మై హాఫ్ బర్త్డే అనే బ్యానర్ ని అరేంజ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఆ బ్యానర్ ని ఇప్పుడైతే స్టాండ్ కి పెడుతున్నాము. ఈ బ్యానర్ ని అయితే 2 స్టెప్స్ గా అరేంజ్ చేసాము. ఫస్ట్ స్టెప్ లో ఇట్స్ మై అని పెట్టి అండ్ సెకండ్ స్టెప్ లో హాఫ్ బర్త్డే అని చెప్పేసి పెడుతున్నాము. స్టాండ్ కి డెకరేషన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హాఫ్ బర్త్డేకి ఎలాగో కేక్ కట్ చేపిస్తాం కాబట్టి ఇంకా స్టాండ్ మీద అది కేక్ ఏం పెట్టకుండా కిందే పెడదామని చెప్పేసి ఫ్లోర్ మీద క్లాత్ అయితే వేస్తున్నాను. ఆ క్లాత్ కి అటు ఇటు కూడా ఫ్లవర్ స్టాండ్స్ పెడితే చూడడానికి లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా పెడుతున్నాను. అండ్ మా పాపకు ఒక బుల్లి చైర్ ఉంది, ఆ చైర్ ని ఇలా మిడిల్ లో పెడుతున్నాను. ఇంకా ఫైనల్ గా డెకరేషన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము చేసిన డెకరేషన్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ అలాగే కేక్ ని పెడదామని చెప్పేసి చిన్న స్టూల్ వేసి దాని మీద క్లాత్ అయితే వేస్తున్నాను. మేమైతే హాఫ్ బర్త్డే కేక్ ని ఇలా డిజైన్ చేయించుకున్నాము. మేమైతే కేక్ ని గూగుల్లో చూసి మోడల్ అయితే డిజైన్ చేయించుకున్నాము. మేము ఎగ్జాక్ట్ గా ఎలా అయితే చేయమని చెప్పామో వాళ్ళు అలానే చేసి ఇచ్చారు. ఈ కేక్ ని అయితే మేము అమృత స్వీట్స్ అండ్ బేకరీ ఉంటుంది కదా అనపత్తులో, అక్కడైతే చేయించుకున్నాము. మేమైతే ఇలా హాఫ్ కేక్ ని చేయించి మిగిలిన హాఫ్ స్పేస్ లో మా పాప నేమ్ అయితే రాయించాము. హ్యాపీ బర్త్డే ప్రణవి అని చెప్పేసి మా పాప నేమ్ తో అయితే రాయించాము. కేక్ కి పైన హాఫ్ అని పెట్టించి కింద మా పాప నేమ్ ని అయితే పెట్టించాము. ఆ లెటర్స్ ని కూడా మేము ఎగ్జాక్ట్ గా ఎలా పెట్టమని చెప్పాము వాళ్ళు అలానే పెట్టించారు. ఇంక కేక్ కూడా అరేంజ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత డెకరేషన్ ఫైనల్ లుక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ కలిసి మా పాపతో కేక్ అయితే కట్ చేస్తున్నాము. మా పాప అయితే అసలు ఏడవకుండా చాలా బాగా కోఆపరేట్ చేసింది. ఇంకా క్యాండిల్ అది వెలుగుతుంటే అది చూస్తూ చాలా బాగా కోఆపరేట్ చేసింది. సో చూసారు కదా, మా పాప హాఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా సెలబ్రేట్ చేసాము. ఈ సెలబ్రేషన్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ ఆ రోజు మేము తీసుకున్న పిక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.